హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత జయంతి అంటే ఒక పుస్తకానికి జయంతి. ప్రపంచంలో ప్రతి వాళ్ళు పుట్టినరోజు ఉత్సవాలు అనేక రకాలుగా జరుపుకోవడం అనేది అందరికీ విదితమే. కానీ ఒక గ్రంథానికి జయంతి అంటే ఎంత విశిష్టత ఉంది అనేది అందరికీ తెలుసు. కానీ గీతా జయంతికి ఎందుకు అంత విశిష్టత అంటే, భగవద్గీత అనేది భగవంతుని ముఖారవిందం నుండి వచ్చిన దివ్యమైన అమృతవాణి, మనల్ని శక్తిశాలురుగా తీర్చిదిద్దేటటువంటి దివ్యమైన గ్రంథం, ముక్తిని జీవన్ముక్తిని ఇచ్చేటటువంటి గొప్పవాణి. అందుకే భగవద్గీత జయంతి ఒక ఉత్సవంగా చేసుకుంటాం. అయితే ఈ గీతా జయంతి ఎప్పుడొస్తుంది అంటే, మాసానాం మార్గశీర్షోహం అని పరమాత్మే భగవద్గీతలో శ్లోకంలో చెప్పాడు. మార్గశీర్ష ఏకాదశి నాడు శుక్లపక్షంలో వస్తుంది. మన భారతీయ సంస్కృతి ఒక గొప్ప సంస్కృతి, ఒక యోగి సంస్కృతి. ఎందుకు అంత గొప్పతనం ఉన్నది అంటే, ఇక్కడ పెట్టిన మాసాలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసం. ఈ గీత జయంతి అనేది ఏంటి ఆ ప్రత్యేకత అంటే, శిరస్సు అంటే ఏంటి? తల. ఇదే కదా అందరికీ ప్రధాన కేంద్రం. ఈ శిరస్సు నుండే కదా అనేక ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాము. మరి మార్గం అంటే మన ఆలోచనలు అన్నిటికీ కూడా సరి అయిన విధానాన్ని, దారిని చూపించే మాసం మార్గశిర మాసం లేదా మార్గశీర్ష మాసం కదా. ఈ గీత ఒక శ్రేష్ఠ వాణి. భగవద్గీతను పారాయణం చేయడం వల్ల మనకు వచ్చే ప్రాప్తి, లాభం ఏంటి అని ఒకసారి విచారణ చేసుకుంటే, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని, అంటే మనలో ఒక హీలింగ్ చేసే ఒక శక్తిని పెంచేటటువంటి శ్లోకాలు అద్భుతంగా భగవద్గీతలో ఉన్నాయి. వీటిని మనం చదవడం వల్ల ముందుగా మన ఆలోచన విధానం మారుతుంది, మన దృష్టి మారుతుంది, మన వ్యవహారం, ఆహారం, విహారం అన్నీ మారుతాయి. అంతేకాకుండా మన పరిశీలన అద్భుతంగా పెరుగుతుంది. ఒక దివ్య వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా మారిపోతాం. భగవద్గీతను ఎవరైనా చదవచ్చు. అదే కనుక చిన్న వయసు నుండి కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఆ వ్యక్తి యొక్క వికాసంలో గణనీయమైన మార్పుల్ని ఎవరైనా చూడగలుగుతారు. తప్పకుండా చూస్తాం. కాబట్టి భగవద్గీత పారాయణం చాలా గొప్పది అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇది కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు భగవద్గీతను చదువుతూ భగవంతుని మీద మన మనస్సులో, హృదయంలో ఏ కర్మ చేస్తున్నా సరే, పరమాత్మ నా తండ్రి, పరమాత్మ నా బంధువు, నా స్నేహితుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం అనే ఒక శ్రేష్టమైన భావన గనక బుద్ధిలో నిలబడి ఉంటే జీవన విధానమే మారిపోతుంది. ఇది ఈ ఒక్కరోజుకి సంబంధించి మిగిలిన రోజులు వదిలేసేది కాదు. ప్రతిరోజు ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినందువల్ల వచ్చే శక్తి అపారం. ఎలా అంటారా? అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. మనస్సు శుద్ధంగా, పవిత్రంగా అవటమే కాకుండా మన కర్మేంద్రియాలకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. జ్ఞానేంద్రియాలకు నిగ్రహం ఎలా తెచ్చుకోవాలి అనేది శ్రద్ధగా గమనింపు అనేది తెలుస్తుంది. భక్తియో దృఢత్వం వస్తుంది. భగవంతుని యందు విశ్వాసము, శ్రద్ధ, ప్రేమ ఇవన్నీ కలుగుతాయి. మనస్సు ఎక్కువగా భ్రమించడం అనేది తగ్గుతుంది. అంటే మనస్సు ఎక్కువగా కొంతమందికి యావరేజ్ స్టేజ్ అనమాట, మాటికి కదులుతూ ఉంటుంది.
ఈ బేవరేజ్ స్టేజ్ తగ్గుతుంది, మనస్సు ప్రశాంతతనిస్తుంది. ఇంకా ఆత్మజ్ఞానంలో ఒక శ్రేష్టమైనటువంటి భావన కలిగేలా చేస్తుంది. నిజానికి భగవద్గీత అనేది మనల్ని ఒక శిల్పంలాగా తయారు చేస్తుంది. భగవంతుడు ఒక మహాశిల్పి. ఎలాంటి శిల్పి అంటే, ఒక రాయిని తెచ్చి అనవసరమైన దాన్ని చెక్కి ఒక దేవతా విగ్రహాన్ని తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ మూర్తి దర్శనానికి వేలాది మంది, లక్షల మంది వస్తారు. వచ్చి దర్శించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉండడం అనేది, శాంతిని పొందడం అనేది మనం చూస్తున్నాం. అలాగే భగవంతుడు మనలో ఉన్నటువంటి అవగుణాలని, దుర్గుణాలని, పనికిరాని సంస్కారాలని ఈ భగవద్గీత తొలగించేస్తుంది. ఏవైతే మనలో దుఃఖానికి, అశాంతికి కారణం చేస్తున్నాయో అవన్నిటినీ ఆ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాలను జయించి మనల్ని తీర్చిదిద్దే ఒక మహాశక్తే ఈ భగవద్గీత. ఈ గ్రంథానికి అంత శక్తి ఉంది. ఈ భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం, ఆ శ్లోకంలో ఉన్న ఒక్కొక్క పాదం అత్యంత అద్భుత భావాన్ని అందిస్తుంది. 700 శ్లోకాలలో ఏ శ్లోకాన్ని తీసుకున్నా, ఒక్క పాదాన్ని పట్టుకున్నా అద్భుతమైన భావన. మనం సహజంగా ఎవరిని ఎక్కువ ఏ విషయాలు ఆలోచిస్తామో, ఎవరిని చింతన చేస్తామో, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో, ఎవరితో మాట్లాడతామో ఆ రూపంగానే అవుతాం. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గ్లాసులో నీళ్లు పోస్తే ఆ నీళ్లు గ్లాస్ ఆకారాన్ని పొందుతుంది కదా. అదే బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారాన్ని పొందుతుంది. అలాగే మనలో భగవద్గీతను ప్రతిరోజు అర్ధసహిత భావాలతో కనుక మనస్సుని మమైకం చేస్తే, పఠనం చేస్తే ఆనందాన్ని అనుభవిస్తుంది మనస్సు. దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉంటూ మన సంసారంలో అన్ని బాధ్యతలు, కర్తవ్యాలు నిర్వహిస్తూనే మనస్సుని పవిత్రంగా, ప్రేమ స్వరూపంగా తీర్చిదిద్దుకునే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు భగవద్గీత ద్వారా. భగవద్గీత గురించి చెప్పాలి అంటే కొన్ని శ్లోకాలలో మన్మనాభవ, మద్భక్తో భవ, మద్యాజీ భవ, ఎంత అద్భుతమండి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, ఎంత గొప్ప గొప్ప పదాలు. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని చెప్తుంది భగవద్గీత. నాయందే మనస్సుని పెట్టు, నాయందే బుద్ధిని ఉంచు, నాకు మోహం నశించిపోతుంది అని భగవంతుడు చెప్పిన మాటలకు అర్జునుడి సమాధానం కూడా చెప్పేశాడు ఈ ఒక్క మాటలోనే. భగవంతుడు యోగాన్ని, జ్ఞానాన్ని, భక్తిని భగవద్గీతలో చక్కగా బోధించాడు. భగవద్గీత జ్ఞానం అనేది ఒక యజ్ఞం లాంటిది. ఈ జ్ఞానము అనేది ఒక నౌక లాంటిది. ఈ జ్ఞానము ఒక తపస్సు, ఈ జ్ఞానము ఒక తర్కం, ఈ జ్ఞానం అనేది ఒక పరమ పవిత్రమైనటువంటి సోపానం. మనల్ని శుద్ధి చేసి ఈ జ్ఞానము పరమ పవిత్రం చేసేటటువంటి సాధనం భగవద్గీత. కాబట్టి ఇన్ని లాభాలు కాదండి. ఇది ఎవరికి చెప్తున్నాడు, ఏ సమయంలో చెప్తున్నాడు అంటే, మహాభారత యుద్ధంలో అర్జునుడికి బోధించాడు పరమాత్మ. అంటే పాండవులు కౌరవుల మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇది బోధ చేశాడు. అయితే పాండవులంటే దివ్య గుణాలు, కౌరవులంటే మనలో ఉన్న అసుర గుణాలు.
మహాభారత యుద్ధము, మహాభారతం అనేది యుద్ధరంగ స్థలం. అంటే చూడండి, మన మనస్సులోనే నిరంతరము జ్ఞానానికి అజ్ఞానానికి, సత్యానికి అసత్యానికి, మళ్ళీ ధర్మానికి అధర్మానికి, మంచికి చెడుకి, ఇలాగా నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది. కాదంటారా చెప్పండి? ఇదంతా కూడా, ఈ చెడు ఎప్పుడు కూడా మంచిని డామినేట్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ దుర్గుణాల మీద విజయాన్ని పొందేటటువంటి మహత్తరమైనటువంటి గుణాన్ని ఇవ్వడమే భగవంతుడు మనకు చేసిన మహోపకారం ఈ భగవద్గీత ద్వారా. ఇదంతా కూడా సర్వ ఉపనిషత్తుల సారాంశాన్ని తీసి పంచి ఇచ్చిన జ్ఞానామృతం ఇది. కాబట్టి ఏ కొంచెం ఈ జ్ఞానామృతాన్ని పఠించినా, ఈ జ్ఞాన జలాన్ని స్వీకరించినా మనలో పరివర్తన అనేది ఖచ్చితంగా బయలుదేరుతుంది. ఆ స్వీయ పరివర్తనే విశ్వ పరివర్తనగా మారిపోతుంది. ఎందుకంటే గీత అంటే, గీ అంటే త్యాగం, తా అంటే తత్వజ్ఞానం. ఈ జ్ఞానామృతాన్ని ఎవరు సేవించినా పవిత్రం చేసేటటువంటి గ్రంథం. త్యాగం చేసి ఆ జ్ఞానాన్ని అనుభవించు అని చెప్పేటటువంటి భావన. మరి ఇలాంటి ఈ జ్ఞాన పవిత్ర గ్రంథాన్ని ఒక్కరోజు పఠిస్తే చాలా కాదు, ప్రతిదినం పఠించి తీరాలి. అప్పుడే యద్భావం తద్భవతి అంటే అదిగా మారిపోతాం. ఏ భావాన్ని, ఏ ప్రదేశాన్ని, ఏ వ్యక్తిని, ఏ సందర్భాన్ని మనం ఎక్కువ భావన చేస్తామో అదిగా అయిపోతాం అని చెప్తారు కదా. అలాగే ఇంత అపార శక్తి భగవద్గీతకు ఉంది అనేది సత్యం 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 అని మహర్షులు, గురువులు, భగవంతుడు, భగవద్గీత శాస్త్రం అందరూ మనకి నిశ్చయ బుద్ధితోటి అనుభవించి చెప్పారు, ఆచరించి చూపించారు. కాబట్టే గీతా జయంతికి అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత. అందుకే ఇది ఉత్సవంగా జరుపుకుంటాం. భారతదేశంలో పుట్టినందుకు, మానవ జన్మ ఎత్తినందుకు, భగవద్గీతను పఠించకుండా శరీరాన్ని వదలకూడదు అని బుద్ధిలో నిర్ణయం చేసుకోవాలి. ఇది విన్నవాళ్ళు తప్పకుండా ప్రతిరోజు ఈ జ్ఞానాన్ని కాస్తంత విచారణ చేసి మనసులో జిజ్ఞాసతత్వాన్ని బాగా స్థిరం చేసుకొని శ్రవణం, మననం, నిధి ధారణ ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. భగవద్గీత మాతకు జై. ఓం తత్సత్.